క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 28వ ఆదివారంలో ఉన్నాం. మనం విశ్వాసము నమ్మిక కలిగి జీవించాలని పవిత్ర గ్రంథం మనకు చెబుతుంది. అంతే రీతిలో మనం తగ్గింపుతనము కలిగి విధేయతతో జీవించాలని పవిత్ర గ్రంథం మనకు చెబుతుంది. ఎప్పుడైతే మన విశ్వాసము నమ్మిక తగ్గింపుతనము విధేయతతో మనము జీవిస్తామో తప్పకుండా మన జీవితంలో గొప్ప అద్భుతాలను మేలులను చూడగలుగుతామని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు, సువిశేషం లోకా శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఆలకించాం. దావీదు మహారాజు, అటు తరువాత అతని కుమారుడు సొలొమోను మహారాజు దేవుని బిడ్డలను పరిపాలించిన తరువాత సొలొమోను మహారాజు విధించినటువంటి అధిక పన్నుల వల్ల దేవుని బిడ్డల మధ్య గొప్ప అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధం ఫలితంగా 2 దేశాలుగా ఆ దేశం విడిపోయింది. ఉత్తర భాగాన్ని ఇశ్రాయేలు దేశమని, దక్షిణ భాగాన్ని యోధ దేశమని పిలవడం జరిగింది. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 10 గోత్రాలు ఇశ్రాయేలులో ఉండగా 2 గోత్రాలు మాత్రమే యోధాలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏలియా ప్రవక్త తరువాత అతని శిష్యుడు ఎలీషా ఇశ్రాయేలు రాజ్యానికి దేవుని సందేశాన్ని అందించే ప్రవక్తగా మారాడు. అతడు ఇశ్రాయేలులో ఉంటూ అటు ఇశ్రాయేలుకు ఇటు యోధాకు కూడా దేవుని సందేశాన్ని అందించేవాడు. ఏలియా కాలంలో మనం చూసినప్పుడు ఆహాబ్ అనేటటువంటి రాజు తూరు ప్రాంతానికి చెందినటువంటి దబ్బర దేవతలను కొలిచేటటువంటి అన్య దేశాలకు చెందినటువంటి యెషబేల్ అనేటటువంటి యువరాణిని రాజు ఆహాబు వివాహమాడాడు. అయితే ఆ అన్య దేశానికి చెందిన ఈ యెషబేలు తన తండ్రి సహాయంతో తాను కూడా ఈ ఇశ్రాయేలులో యావే ఆరాధనను అంతమొందిస్తూ విగ్రహారాధన చేయడానికి, బాలు దేవతను ఆరాధించడానికి ప్రజలను ఎగద్రోసింది. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లుగా ఈ యెషబేలు సహాయంతో బాలు ఆరాధన, విగ్రహారాధన ఇశ్రాయేలులో పేట్రేగిపోవడాన్ని మనము ఏలియా కాలంలో చూస్తూ ఉన్నాం. తరువాత ఎలీషా కాలంలో ఇశ్రాయేలును యెహోరాము అను రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సిరియా దేశానికి ఆరాముకు చెందినటువంటి రాజు తన సైన్యంతో వచ్చి ఇశ్రాయేలును ఓడించి తన దేశానికి బానిస దేశంగా ఇశ్రాయేలును మార్చుకున్నాడు. అలాంటి సందర్భంలో ఈ ఆరాముకు చెందినటువంటి, ఈ సిరియా దేశానికి చెందినటువంటి నామాను అనేటటువంటి సైన్యాధ్యక్షుని చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఈ సైన్యాధ్యక్షుడు ఇశ్రాయేలును జయించిన తరువాత తనతో పాటుగా కొంతమంది పనిపిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళి తన భార్యకు పని చేయడానికి, ఒక ఇశ్రాయేలు పనిపిల్లను పని చేయడానికి తన భార్యకు అప్పగించాడు. తన భార్య దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి ఈ పనిపిల్ల నామాను శరీరం మీద ఉన్నటువంటి ఈ మచ్చలను, ఈ కుష్ఠరోగాన్ని చూచి, ఎందుకు మన యజమాని మా దేశంలో ఉన్నటువంటి సమరయాకు వెళ్ళి అక్కడ మా దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా వద్ద స్వస్థత పొందకూడదు అని చెప్పి ఆ పనిపిల్ల తన యజమానురాలికి సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకు ఈనాడు ఎలీషా వద్దకు నామాను సంసిద్ధుడై వస్తూ ఉన్నాడు. తన వెంట తనను స్వస్థపరిచి ఆ ప్రవక్తకు బహుమానాలు ఇవ్వడానికి 30,000 వెండి నాణాలు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టు వస్త్రాలు వెంటబెట్టుకొని నామాను ఇశ్రాయేలు దేశానికి బయలుదేరి వచ్చాడు. అయితే తాను ముందుగా యెహోరాము రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ తరువాత అసలైన ప్రవక్త అయిన ఎలీషాను కనుగొని ఎలీషా వద్దకు రావడాన్ని, అతడు ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థతను పొందినట్టుగా
అతని శరీరం మీద ఉన్న కుష్ఠరోగము పోయి అతని దేహము పసిపిల్లవాని యొక్క దేహము వలె కాంతిమంతంగా స్వచ్ఛంగా తయారవ్వడాన్ని మనం ఈనాడు మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఎలీషా తిస్బే ప్రాంతానికి చెందిన గలాదు నుండి వచ్చినవాడు. అతడు దేవుని సందేశాన్ని ప్రబోధిస్తూ ఆహాబు రాజు కాలంలో క్రీస్తు పూర్వం 869 సంవత్సరం నుంచి 850 మధ్యలో జీవించినటువంటి ఆ ఆహాబు రాజు కాలంలో అతడు తన ప్రవచనాలు చెప్పినట్టుగా అటు తరువాత కూడా ఇశ్రాయేలునకు యోధాకు దేవుని సందేశాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మా దేశమందలి సమరయాలో దైవభక్తుడైనటువంటి ఎలీషా ఉన్నాడు అని ఆ పనిపిల్ల ప్రకటించడాన్ని మనం చూచాం. ముందుగా దైవభక్తుడు అని మోషేను పవిత్ర గ్రంథం పిలిచింది. ఐగుప్తు బానిసంలో ఉన్న తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులను విడిపించి తన వాగ్దాన భూమికి నడిపించడానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త అయిన నాయకుడైనటువంటి మోషేను దైవభక్తుడు అని పవిత్ర గ్రంథం పిలిచినట్లు, తరువాత దేవుని స్థానంలో దేవుని సందేశాన్ని అందిస్తూ దేవుని దగ్గరకు ప్రజల్ని నడిపించే ప్రతి ప్రవక్తని దైవభక్తుడిగా పవిత్ర గ్రంథం పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాను స్వస్థత పొందిన తరువాత దైవభక్తుడైనటువంటి ఎలీషా వద్దకు తాను తెచ్చిన బహుమానాలను తీసుకొని ఎంతో ఆనందంతో నామాను అను ఈ సైన్యాధిపతి ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళాడు. పూర్వం ఇదే ఎలీషా ప్రవక్త తన శిష్యుణ్ణి పంపించి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పినప్పుడు ప్రవక్త తీరు, ప్రవక్త చెప్పిన మాటలు ఇతనికి హాస్యాస్పదంగా అనిపించాయి. నేను ఇంతటి సైన్యాధ్యక్షుడిని వస్తే కనీసం ప్రవక్త వచ్చి నా మీద చెయ్యి పెట్టి నన్ను స్వస్థపరుస్తాడనుకున్నాను. కనీసం ప్రవక్త రాలేదు. సరే, అతని సేవకుడిని శిష్యుడిని పంపించి నన్ను వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. అసలు యోర్దాను కంటే పవిత్రమైనటువంటి నదులు నా దేశంలో ఆరాములో ఆ సిరియాలో లేవా? అలాంటప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ యోర్దాను నదిలో మునగడం ఏమిటి? మా దేశంలోనే గొప్ప పేరు గడించిన పవిత్రమైన నదులుండగా నేను ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునగడం ఏంటి అంటూ ముందు నామాను ప్రవక్త మాటను తిరస్కరించాడు. కానీ ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగిన తరువాత అతడు పరిపూర్ణమైన స్వస్థతను పొందాడో, ఇప్పుడు ఆనందంతో తాను వెంట తెచ్చిన ఈ బహుమానాలన్నిటినీ తీసుకొని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చాడు. కానీ ఈ బహుమానాలను వేటిని కూడా ఎలీషా ప్రవక్త ఆ దైవభక్తుడు స్వీకరించలేదు. ఎలీషాకు నిజమైన ఆస్తి దేవుడే. ఆ దేవుణ్ణి నమ్మినటువంటి భక్తుడు, దేవుని మీద విశ్వాసంతో జీవించే వ్యక్తి ఈ లోక సంపదల మీద బహుమానాల మీద మనసు పెట్టుకోడు. కాబట్టి దైవభక్తుడైనటువంటి ఎలీషా ఈనాడు నామాను ఇచ్చే ఈ బహుమానాలను స్వీకరించకపోవడాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే నామాను, ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల దేవుడే నిజదైవం, అతడే నాకు ఈనాడు ఇంతటి స్వస్థతనిచ్చాడు. నేను ఎందరో దేవుళ్లను గూర్చి విన్నాను, ఎందరో దెబ్బర దేవతలను నేను ఆరాధించాను, కానీ ఏ ఒక్కరూ కూడా నాకు ఇంతటి స్వస్థతను అద్భుతంగా ప్రసాదించలేదని వాస్తవాన్ని గ్రహించి ఇశ్రాయేలీయుల దేవుడే నిజదేవుడని ప్రకటిస్తూ ఇదిగో ప్రవక్తను బ్రతిమలాడుతూ ఉన్నాడు. నేను 2 కంచరగాడిదలు మోయగలిగినంత ఇశ్రాయేలు మట్టిని నా దేశానికి తీసుకొని పోయి నా దేశంలో ఆ మట్టిని పరిచి ఆ మట్టి మీద నేను యావేను ఆరాధిస్తాను, ఎందుకంటే నిజదైవం అతడే, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మించిన దేవుడు ఇంకొకడు లేడంటూ బాహాటంగా నామాను ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త దానికి అనుమతించడాన్ని, ఆ విధంగా అతడు 2 కంచరగాడిదలు మోయగలిగినంత మట్టిని అతడు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడాన్ని మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో వారి వారి దేశాలకు వాళ్ళ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి ప్రజలు నమ్మేవాళ్ళు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడని, కాబట్టి ఆ దేశంలో ఆ దేవుణ్ణే ఆరాధించాలని చెప్పి ఆనాటి ప్రజలు భావించేవాళ్ళు. ఈనాడు నామానికి విషయం బోధపడింది.
అసలు ఏ దేవుడు లేడు, ఉన్న దైవం ఒక్కడే, అతడే ఇశ్రాయేలీయుల దేవుడని నామని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈనాడు ఇక అన్య దైవాలకు చెందినటువంటి ఆ మలిన పడినటువంటి ఆ ఆరాములో, ఆ సిరియాలో దేవుణ్ణి ఆరాధించడం సమంజసం కాదు. కాబట్టి ఆ దేవుని మట్టిని తీసుకుని వెళ్ళి అన్యదైవాలను, దబ్బర దేవతలను కొలిచే, నిజమైన దైవాలు కానటువంటి ఆ విగ్రహాలను కొలిచే ఆ సిరియాలో ఈ మట్టిని పరుచుకొని యావేకు చెందిన ఆ మట్టిపై యావేను, ఆ ఇశ్రాయేలు దైవాన్ని ఆరాధించాలని నామాను భావించడాన్ని, ఆ విధంగానే మట్టిని తీసుకుని వెళ్ళి అతడు ఆ మట్టిపై యావేను ఆరాధించడాన్ని మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి విశ్వసించి దేవుని మాటను విధేయించి ఈనాడు నామాను ఇంతటి అద్భుతాన్ని పొందాడు. దేవుని మాటను ప్రవక్త ద్వారా ఆలకించాడు. ముందు ప్రవక్తే స్వయంగా వచ్చి ఈ మాట చెబితే బాగుండేది అనుకున్నాడు. కానీ నామాను సైనికులు అతనికి తగ్గింపుతనంతో ఉండమని, ప్రవక్త మాటను విధేయించమని, ప్రవక్త మాటను విధేయించడం దేవుని మాటను విధేయించడం అవుతుందని, ప్రవక్త మాటను తగ్గింపుతనంతో విధేయించడం ద్వారానే స్వస్థత సాధ్యమవుతుందని సైనికులు నామానుకి హెచ్చరించినప్పుడు అంతటి సైన్యాధిపతి కూడా తగ్గింపుతనముతో ప్రవక్త మాటను విధేయించి, అది దేవుని మాటగా భావించి, ప్రవక్త సేవకుడు చెప్పిన మాటను విశ్వసించి విధేయించి గొప్ప అద్భుతాన్ని పొందడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడగా, కుష్ఠరోగులను 10 మందిని ప్రభు స్వస్థత పరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేవియ కాండం 13వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, శరీరంపై మచ్చలు ఉన్నటువంటి వ్యాధి ఎవరికి ఉన్నా వారు అశుద్ధులు అని చెప్పి దేవుని వాక్యం వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి ఈ లేవియ కాండంలో చెప్పబడిన ఈ మాట ప్రకారం ధర్మశాస్త్రం శరీరంపై మచ్చలు ఉన్నటువంటి ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తులను అపవిత్రులుగా భావించి వారిని సమాజం నుంచి వెలివేయాలని, వారు సామాన్య ప్రజలను తమ దగ్గరికి రానివ్వకుండా వారి చేతిలో గంట పెట్టుకొని శబ్దం చేస్తూ తామున్నామని ప్రకటిస్తూ సామాన్య ప్రజలు తమ దరిదాపులకు రానివ్వకుండా చూసుకోవాలని, ఒకవేళ ఎవరైనా తెలియక దగ్గరకు వస్తుంటే వాళ్ళ పెదాలపై చేతులు ఉంచి మేము అశుద్ధులము, మా దగ్గరికి మీరు రావద్దంటూ కేకలు వేయాలని, ఆ విధంగా ఈ భయంకరమైన అంటువ్యాధి వేరొకరికి సోకకుండా వారు కూడా అశుద్ధులు కాకుండా వీరే జాగ్రత్త పడాలంటూ దేవుని ధర్మశాస్త్ర నియమాలు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ విధంగా సమాజం నుంచి వెలివేయబడినటువంటి ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు గురించి విన్నారు, ఆయన పేరును తెలుసుకున్నారు. ఈనాడు ప్రభు అటుగా వెళుతూ ఉండగా ఈ 10 మంది దూరం నుండే, ఓ యేసు ప్రభువా మా మీద కనికరముంచుము అని వారు గట్టిగా కేకలు వేశారు. వారు ప్రభు గురించి, అతడు చేస్తున్న అద్భుతాల గురించి విని ఉంటారు. ప్రభు పేరు కూడా వాళ్ళకు తెలుసు. ఈనాడు వాళ్ళు ప్రభుని కనికరించమని కేకలు వేయగా ప్రభు వారిని, మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అని చెప్పి వాళ్ళకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది కూడా వెళ్ళి యోధ మత పెద్దలకు, అర్చకులకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు అర్చకుల దగ్గరకు వెళ్ళాలి? యోధ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా శరీరంపై మచ్చలు ఉంటే అది కుష్ఠమో కాదో నిర్ణయించవలసినటువంటి అధికారం ఒక మత నాయకునికి, అర్చకునికి ఇవ్వబడింది. అంతేకాదు, ఎవరి శరీరం మీదైనా ఈ కుష్ఠము లాంటి మచ్చలు ఉన్నప్పుడు అవి కాస్త తగ్గి స్వస్థత కలిగితే మరలా ఈ స్వస్థత పొందిన వాళ్ళు వెళ్ళి అర్చకునికి కనిపించి ధర్మశాస్త్రం చెబుతున్నట్లుగా కానుకలిచ్చి అర్చకుని దగ్గర నుంచే ఇతడు స్వస్థత పొందినట్లుగా ధృవీకరణ పత్రం పొందాలి. లేకపోతే ఇతడు సమాజంలో కలవడానికి అవకాశం ఉండదు. అశుద్ధుడని భావించే సమాజం ఈ ధృవపత్రం లేని కారణం చేత ఇతన్ని సమాజంలో కలవనివ్వకుండా రాళ్లతో కొట్టి చంపేటటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు ముందుగా వెళ్ళి అర్చకునికి కనిపించాలి. ధర్మశాస్త్రం చెబుతున్నట్లు
అహరోను వారి సంతతి వారైనటువంటి అర్చకులు, లేవీయ తెగకు చెందిన వీరు ఈ శరీరంపై ఉన్నటువంటి ఈ మచ్చలను బట్టి ఒకడు కుష్ఠరోగా కాదా నిర్ణయించాలి. అంతేకాదు ఆ మచ్చలు ఒకవేళ తగ్గినట్లయితే, స్వస్థత పొందినట్లయితే వాడు స్వస్థత పొందాడా లేదా కూడా నిర్ణయించవలసినటువంటి ఆ అధికారం అర్చకునికే ఉంది. కాబట్టి మీరు వెళ్ళి దేవాలయంలో అర్చకులకు కనిపించి మీరు స్వస్థత పొందినట్లుగా మిమ్మల్ని మీరు ధృవపరుచుకోండి అంటూ ప్రభువు వాళ్ళని ఆజ్ఞాపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దోవలో వెళుతూ ఉండగానే అందరూ స్వస్థతను పొందారు. వాళ్ళ విశ్వాసంతో ప్రభువుని అడిగారు, వాళ్ళ నమ్మకంతో ప్రభువుని అడిగిన ప్రతిఫలంగా వాళ్ళందరూ స్వస్థతను పొందారు. కానీ వారిలో తిరిగి వచ్చినటువంటి వాడు మాత్రం ఒక్కడే, అతడు కూడా సమరీయుడు. మన ఈ 10 మందిని గమనించినప్పుడు ఈ 10 మంది కూడా యేసుక్రీస్తుని యొక్క సొంత ప్రాంతానికి, దేశానికి చెందినటువంటి ఈ 9 మంది. ఈ 9 మంది స్వస్థతను పొందారు. కానీ వాళ్ళు ఆ స్వస్థత పొందిన తరువాత కృతజ్ఞత తెలుపుతూ నామాను కానుకలు ఇవ్వడానికి చూసినట్లు, నిజదైవం యావేనేనని సాక్ష్యం పలికినట్లు ఈనాడు ఒక సమరీయుడు తిరిగి వచ్చి ప్రభువుకి సాష్టాంగ నమస్కారం చేసి, నీవే నేను స్వస్థత పొందడానికి కారకుడవంటూ ఆయన కనికరానికి ఆ ప్రభువుని శ్లాఘిస్తూ, ఆ ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుతూ, తన పూర్తి విధేయతను ప్రకటిస్తూ అతడు ఆ సమరీయుడు తిరిగి రావడాన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీస్తుతో సహా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోధ చరిత్రను మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం 931వ సంవత్సరంలో సొలొమోను మహారాజు పాలన తరువాత అతని కుమారుడు యెరోబాము రాజయ్యాడు. ఈ విషయాన్ని మనము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 2 దేశాలుగా విడిపోయినటువంటి ఆ దేవుని ప్రజలు, ఉత్తర భాగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కాలం గడుస్తూ ఉండగా క్రీస్తుని కాలం వచ్చేసరికి చాలా అల్పసంఖ్యాకులుగా మారి వారు సమరియా పట్టణ పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు. అందుకే వీరిని సమరీయులు అని పిలవడం జరిగింది. సమరియా పట్టణ పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ఉండగా వారు అన్య ప్రజలతో సంబంధాలు కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దక్షిణ భాగానికి చెందిన యోధ ప్రజలు ఈ ఉత్తర భాగంలో సమరియా పట్టణానికి పరిసర ప్రాంతాలలో స్థిరపడి జీవిస్తూ ఉన్నటువంటి ఈ సమరీయులను మీరు అన్య ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి మీరు అపవిత్రులయ్యారంటూ వాళ్ళను దూరంగా ఉంచడం మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అంతే రీతిలో ఈ సమరీయులు కూడా యోధ ప్రజల్ని దూరంగా ఉంచడం, శత్రువులుగా భావించడం మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో ఆరాధన జరిపే సమయంలో కూడా యోధ ప్రజలు దేవుణ్ణి యెరూషలేము నగరంలో ఉన్న దేవాలయంలోనే ఆరాధించాలి అని చెబుతూ ఉంటే, ఈ ఉత్తర భాగానికి చెందిన ఈ సమరీయులు అన్య ప్రజలతో సంబంధాలు కలిగి సమరియా పట్టణ పరిసర ప్రాంతాలలో స్థిరపడి జీవిస్తూ ఉన్నటువంటి వీరు దేవుణ్ణి, మా పూర్వీకులు ఆ దేవుణ్ణి గెరేసిము పర్వతం మీద ఆరాధించారు కాబట్టి మేము కూడా మా దేవుడైనటువంటి ఆ యావేని ఆ గెరేసిము పర్వతం మీదే ఆరాధిస్తామంటూ యూదులతో పూర్తిగా విభేదించడాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి భేదాభిప్రాయాలతో యూదులు సమరీయులు జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో యూదులు సమరీయులను అపవిత్రులని, దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించని వ్యక్తులని, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించని వారని, అన్యులతో కలిసి అపవిత్రులైన వారని భావిస్తూ ఉంటే, అలాంటి సమరీయ తెగకు చెందినటువంటి ఒక అపవిత్రుడిగాను భక్తిహీనుడిగాను చూడబడినటువంటి ఈ సమరీయుడు యేసుక్రీస్తు దగ్గరకు తాను స్వస్థత పొందిన విషయాన్ని గమనించుకొని తిరిగి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుని ఆరాధించి ప్రభువుకి కృతజ్ఞతలు తెలపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు మోషే ధర్మశాస్త్రాన్ని విధేయించాడు, యేసుక్రీస్తుని ఆజ్ఞను
పాటించడానికి సంసిద్ధుడయ్యాడు. నీవు వెళ్ళి అర్చకులకు కనపడమని చెప్పినప్పుడు మిగిలిన 9 మంది యూదులతో కలిసి ఈ సమరీయుడు కూడా మోషే ధర్మశాస్త్రానుసారం వెళ్ళి దేవాలయంలోని అర్చకునికి కనిపించడానికి, తాను స్వస్థత పొందిన దాన్ని రూఢి చేసుకోవడానికి ప్రయాణమై వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎప్పుడైతే స్వస్థత పొందానని గ్రహించాడో, స్వస్థతకు కారకుడైనటువంటి ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తుని యొక్క శక్తిని అతడు గ్రహించాడు. వెంటనే వెళ్ళి అతడు ఆ ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ ప్రభుకి కృతజ్ఞతలు తెలపడాన్ని మనం చూసినప్పుడు, అసలు భక్తిమంతులమని, ధర్మశాస్త్రం పాటిస్తున్నామని, మేము పవిత్రులమని, దేవునికి మేమందరం కూడా ఆమోదయోగ్యులమని చెప్పుకునేటటువంటి యోధ జాతికి చెందినటువంటి, క్రీస్తుని సొంత దేశానికి, క్రీస్తుని సొంత ప్రాంతానికి చెందినటువంటి ఈ యూదుల్లో ఆ కృతజ్ఞతాభావం, ఆ విధేయత లేకపోవడం చూచినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఈ సమరీయుడు మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించాడు, నమ్మాడు, తగ్గింపుతనముతో ఆయన ఆజ్ఞకు విధేయుడయ్యాడు. కృతజ్ఞతాభావంతో తాను స్వస్థత పొందిన తరువాత ప్రభువుని ఆరాధించి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. మిగిలిన 9 మంది కూడా స్వస్థతను పొందారు. కానీ వాళ్ళు పొందినది శారీరకమైన స్వస్థత మాత్రమే. ఎప్పుడైతే శారీరకమైన స్వస్థతను పొందారో అంతటితో వాళ్ళు తృప్తి చెంది, అంతటితో వాళ్ళు ఆనందించి వాళ్ళ బంధువుల దగ్గరకు, వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాలకు పరుగులు తీసి వెళ్ళిపోయారు. కానీ ఈ సమరీయుడు సమాజంలో చిన్నచూపు చూడబడి అపవిత్రుడని చెప్పబడిన వాడు ఈనాడు క్రీస్తుని యొక్క శక్తిని, కరుణను గ్రహించి క్రీస్తు దగ్గరకు విధేయతతో తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలిపి శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, శాశ్వతమైన ఆత్మీయమైనటువంటి స్వస్థతను, క్రీస్తే రక్షకుడని గ్రహించిన విధానాన్ని ఇతడు వెల్లడి చేస్తూ ఆత్మీయమైనటువంటి శాశ్వతమైన నిత్య జీవానికి తనను తాను వారసునిగా మార్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వస్థత మనం పొందాలి అని అంటే మనం దేవుని విశ్వసించి నమ్మడం మాత్రమే కాదు, ఆయనకు తగ్గింపుతనంతో విధేయించడం, తద్వారా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిస్తూ ఆయన నంటి పెట్టుకొని ఆయన కరుణకు పాత్రులమై జీవించడం, ఆయన కారుణ్యాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యమని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. నోటితో నేను దేవుణ్ణి విశ్వసించానని చెప్పేవాళ్ళు కోకొల్లలు, కానీ నిజంగా ఆ విశ్వసించిన దేవుణ్ణి తగ్గింపుతనంతో విధేయించి ఆ దేవుడు చేస్తున్నటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుతూ శాశ్వతమైన బహుమానం, నిత్య జీవాన్ని సొంతం చేసుకుని వారు ఎందరో. ఈనాడు అన్యుడే అయిన సమరియా నుండి, ఆరాము నుండి తిరిగి వచ్చిన ఈ నామాను నిజదైవం యావేనని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తూ తన జీవితంలో ఆయన ఇచ్చిన మేలులు పొంది ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఎందరో కుష్ఠరోగులు ఇశ్రాయేలులో ఉన్న అన్యునికి స్వస్థత రావడం, అతడు నిజదైవం యావేనని గుర్తించడం, ఆ యావే దగ్గర నుంచి స్వస్థత పొంది యావేని విశ్వసించి తన జీవితాన్ని ధన్యం చేసుకోవడం మనం చూస్తున్నాం. అదే రీతిలో అన్యుడైనటువంటి సమరీయుడిగా యూదుల చేత వెలివేయబడి అశుద్ధుడిగా, అపవిత్రుడిగా, ధర్మశాస్త్రం పాటించని వాడిగా, ద్రోహిగా చెప్పబడిన సమరీయుడు ఈనాడు తిరిగి వచ్చి క్రీస్తుని పరిపూర్ణమైనటువంటి ఆత్మీయమైన స్వస్థతను పొందుకున్నాడు, శాశ్వతమైన స్వస్థతను పొందుకున్నాడు. మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచాడు. దేవుని బిడ్డలారా, మాటలకు మాత్రమే పరిమితమైన విశ్వాసం సరిపోదు. క్రియలతో కూడినటువంటి, తగ్గింపుతనముతోనూ విధేయతతోనూ కూడినటువంటి, కృతజ్ఞతాభావం కలిగినటువంటి, క్రీస్తుని అంటిపెట్టుకొని క్రీస్తుని యొక్క వాక్యానుసారము క్రియలతో జీవితంలో ఆయన విధేయించి పాటించి మన జీవితాలు మనం ధన్యం చేసుకుందాం. లేదంటే రేపటి రోజున దుష్టులారా నా నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదని ప్రభు చెప్పే దయనీయమైన పరిస్థితి మనకు ఎదురవుతుంది.
మాటలకు మాత్రమే పరిమితం కాని క్రియలతో కూడినటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం జీవించాలని మనకి ఈనాడు దివ్య గ్రంథ పఠనాలు చెబుతూ ఉన్నాయి. అందుకే పునీత్ యాకోబు తాను వ్రాసినటువంటి లేఖలో విశ్వాసం ఒక్కటే సరిపోదు, నీవు విశ్వాసాన్ని క్రియల్లో ప్రదర్శించాలి అని, అప్పుడే నీవు నీ జీవితానికి ధన్యతను సంపాదించుకుంటావని చెప్పి 2వ అధ్యాయం 24వ వచనంలో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు క్రియలతో కూడిన విశ్వాసాన్ని మన జీవితంలో పాటించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మన విశ్వాసానికి తగ్గ క్రియలను మనకు అనుగ్రహించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.